బొంబాయిలో ఉపన్యాసాలు చెప్పేసి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడో బయలుదేరి వెడుతున్నప్పుడో నాకు జ్ఞాపకం లేదు, కానీ మా మోహన్ రావు గారితో వచ్చేస్తూ విమానం ఆకాశంలోకి లేచిపోయిన తర్వాత కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తే, ఓయ్ బాబోయ్ ఎంతటి మహానగరం, ఎన్ని లక్షల ఇళ్ళు, ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే 4 గంటలు 5 గంటలు ప్రయాణం, విసిగిపోతాడు. రోడ్లన్నీ పొగే, ఎక్కడ చూసినా జనమే, చీమల బారులు, అన్ని కార్లు, అసలు నడవడానికి ఉండదు. ఇంతటి మహానగరంలో ఇన్ని లక్షల మంది ఇంత సంతోషంగా బతికేస్తున్నారు. ఇంతమందికి నీళ్లు దొరికేస్తున్నాయి, పక్కన సముద్రం తప్ప ఏమీ లేదు. ఇంతమందికి నీళ్లు దొరుకుతాయి, ఇంతమందికి కరెంటు దొరుకుతుంది. ఒక్కనాడు పవర్ కట్ ఉండదు. కటిక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి ఐశ్వర్యమునకు హద్దు చెప్పగలిగినటువంటి వాళ్ళ వరకు ఆ బొంబాయి నగరంలోనే ఉన్నారు. ఆ మాటకొస్తే దేశ ఆర్థిక రాజధాని బొంబాయి. ఇంతటి ఐశ్వర్యం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చూశారనుకోండి, ఇంతమంది ఇక్కడ అన్నం ఎలా తింటున్నారు అని. ఖచ్చితంగా ఒక్కటే, అంటే ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహం ఏదో ఉంది. లేకపోతే అన్ని కోట్ల మంది అన్నం ఎలా తింటారండి అక్కడ? శిలాభోగం స్థలాభోగం అని ఒక్క ఊళ్ళో రోజు అన్ని విస్తళ్ళు లేస్తున్నాయి, అంత అన్నశాంతి జరుగుతోంది, అన్ని కోట్ల వ్యాపారం జరుగుతోంది, అక్కడి నుంచి అన్ని జరుగుతున్నాయి, దేశాన్నంతటినీ శాసిస్తోందంటే ఆర్థికంగా ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహము ఎంత పరిపుష్టమై ఉండాలి. లేకుండా అంతమంది బతకలేరు అక్కడ. అలా శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క కారుణ్యము ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆవిడ కళ్ళల్లోంచి. శంకరులకు శంకరులే సాటి, రోజు అంతే, అంతకన్నా ఇంకో మాట అనడానికి నాకు కుదరదు. ఆయన అంటారు, విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతే దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మా, మహారాజు దండయాత్రకు బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు తను పరిపాలించేటటువంటి రాజధాని ఎక్కడో ఉంటుంది. కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి విజయనగరం కర్ణాటకలో ఉంది, హంపీలో, ఆంధ్రదేశానికి బోర్డర్లో. అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఒరిస్సాలో ఉండేటటువంటి గజపతుల వరకు ఓడించడానికి వెళ్ళారు. సింహాచల దేవస్థానానికి కూడా ఎన్నో కానుకలు ఇచ్చారు. వెంకటాచలంలో తన మూర్తులే పెట్టుకున్నారు. ఇంత దూరం వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పట్టణాన్ని గెలిచేసి ఇది నాది అని ఒక విజయ పతాకం ఎగరవేసి వెళ్ళిపోతుంటాడు. ఆ విజయ పతాకం ఎగరవేసి విజయస్తంభాన్ని నాటి వెళ్ళిపోయాడంటే ఇది ఆ రాజుది అయిపోతూ ఉంటుంది. అలాగే శంకరాచార్యుల వారు అంటున్నారు, నువ్వు ఈ లోకమంతా నీ కళ్ళు ఇలా తిప్పుతున్నా, నేను తల తిప్పుతున్నాను అనుకోండి, అమ్మవారు అయితే ఇలా కళ్ళు తిప్పుతుందట. ఇలా కళ్ళు తిప్పుతున్నా నీ దృష్టి కొన్ని చోట్ల ఆగింది. ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ అలా ఆగావు. అలా ఎక్కడ ఆగావో అక్కడ శోభిల్లిపోయాయి ఆ ప్రాంతాలు, అంత శోభని పొందాయి. అవే 8 మహానగరాలు అయ్యాయమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఆ 8 మహానగరాలు ఎక్కడున్నాయి? నీ కంటి దృష్టిలోంచి వచ్చాయి ఆ నగరాలు అన్నారు. కాదు, ఆ నగరాల పేర్లు నీ కంటికి పేర్లే అన్నారు. నీ కంటి పేర్లే ఆ నగరాలకు వచ్చాయమ్మా అన్నారు. ఇదో గమ్మత్. అసలు ఎలా వచ్చాయి శంకర అంది. అమ్మవారు కూడా తెల్లబోయి ఉంటుందండి అసలు శంకరాచార్యుల వారి మాటలకి. ఆవిడ నవ్వి ఏమిటి నాకు చాలా విచిత్రంగా ఉంది శంకరాచార్యులు చెప్పింది ఏది చెప్పు అంటే, విశాలా కళ్యాణి అన్నారు ఆయన. విశాల అనబడేటటువంటి ఒక నగరం ఏర్పడింది. ఏది విశాల? భారతదేశంలో బదరీనాథ్ని విశాల అని పిలుస్తారు. ఎవరికైనా కోరిక ఏది అంటే జీవితంలో ఒక్కసారి బదరీ కేదారాలు వెళ్ళాలని కోరుకుంటారు. అంత గొప్ప బదరీనాథ్, ఆ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడింది. పైకి అమ్మవారి దృష్టి విశాల అంటే ఎక్కడో ఒక్కచోట పడేటటువంటి దృష్టి కాదు. ఎంతమందినైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరించగలిగి, ఎంత దూరమైనా చూసి రక్షించగలిగినంత గొప్ప దృష్టి కలిగినటువంటి అమ్మ. మనకైతే ఏదో ఇక్కడి నుంచి అక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది. అసలు కళ్ళజోడు తీస్తే అది కనబడుతుంది మన అదృష్టం అనుకోండి. కానీ అమ్మవారు అలా కాదుట. విశాల కళ్యాణి. ఒక్కొక్క దృష్టి పడింది అనుకోండి, కనురాపు తగిలిందండి అని ఇంటి ముందు గుమ్మడికాయ పుచ్చిపోతుంది. అలా ఉంటాయి కొన్ని దృష్టిలు.
కానీ అమ్మవారి దృష్టి అటువంటి దృష్టి కాదుట. అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కళ్యాణమే, అక్కడ సంతోషమే, వైభోగమే, శోభనమే, శుభమే. అమ్మవారి దృష్టి పడాలి తప్ప ఆవిడ దృష్టి పడిందా ఆ ఇంట అన్ని శోభనాలు వెల్లువెత్తిపోతాయి. కాబట్టి విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్యా కువలయై. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు కళ్యాణి, రెండో నామంలో కళ్యాణి చెప్పారు కదండి. ఈ కళ్యాణి ఎక్కడ ఉన్నది అంటే ఈ కళ్యాణి నగరము కర్ణాటకలో వాతాపి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు. దాన్నే తరువాతి కాలంలో కళ్యాణి చాళుక్యులు అన్న వాళ్ళు పరిపాలించారు. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి తప్ప బొంబాయిలో ఉన్నటువంటి కళ్యాణ్ కాదు. అది కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చినటువంటి నగరం అని చెప్తారు. ఇటువంటి కళ్యాణి నగరం ఎటువంటిదో అలాగే మూడవది స్ఫుటరుచిర అయోధ్యా కువలయై. అమ్మా నీ కన్నులు అయోధ్యతో సమానము. నా కన్నులకి అయోధ్యకి సంబంధం ఏమిటి శంకరా అంటే శంకరాచార్యుల వారు అంటారు అయోధ్య అంటే ఏమిటి? గెలవలేనిది, గెలవబడనిది. కాబట్టి దానికి అయోధ్య అని పేరు. శత్రువులు గెలవలేనిది. అమ్మవారి కన్నులకు అయోధ్య అన్న పేరు ఎందుకు వచ్చిందిట? అయోధ్య కువలయై, నల్ల కలువల చేత గెలవబడని కన్నుల సౌందర్యం ఉన్నది. అంటే అంత నల్లని కన్నులు ఉన్నదిట. అమ్మవారి కన్ను ఎరుపెక్కదు. ఎవడు ఎంత తాత్సారం చేయనివ్వండి, ఎంత అల్లరి చేయనివ్వండి లోకంలో, ఆ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. కోపం తెచ్చిపెట్టుకుంటుందే తప్ప అమ్మకి నిజంగా కోపం ఏమిటండి? అందుకే ఆవిడికి ప్రళయతాండవం లేదు. ప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తుంది అంతే. ఆవిడ లాస్య ప్రియా, ఆవిడ లాస్యం చేస్తుంది తప్ప ఆవిడ నాట్యం చేయదు. అలా తాండవం చేసేవాడు, మహాప్రళయం చేసేవాడు, దానికి ఆయన ఉన్నారు. ఆవిడ సాక్షిని, అలాంటి పనులు ఆవిడ చేయదు. అమ్మతనం అంటే అమ్మతనమే. ఆ అందం అలా తీసుకొచ్చారు ఋషులు. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి యొక్క వైభవానికి అమ్మ కన్నులు చాలా నల్లగా ఉంటాయి. ఇప్పుడు అయోధ్యానామం ఎలా సరిపోతుంది అంటే అమ్మ నీ కన్నులు దుర్భేజ్యములు. అయోధ్య ఎలా గెలవబడదో నీ కన్నులు కూడా గెలవబడవు. ఎందులో గెలవబడవు? నీ కన్నుల యొక్క నలుపుతనంతో పోటీ చేసి ఇవి ఎంత నల్లగా కాంతితో ఉంటాయో మేమంత నల్లగా కాంతితో ఉంటామనుకున్నటువంటి నల్ల కలువలు తమ కాంతి చేత, రంగు చేత నీ కన్నుల యొక్క కాంతి ముందు, రంగు ముందు ఓడిపోయాయి. కాబట్టి అయోధ్యా కువలయై, నల్ల కలువలు ఓడించలేకపోయినటువంటి కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే. ఇది అమ్మవారి కన్నుల అందం చెప్పడానికి బాగుందేమో కానీ మనకేం పనికి వస్తుందండి అని మీరు అడగచ్చు. విశాల అన్నప్పుడు ఆవిడ దృక్కు విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మన మీద పడింది, బాగుంది. కళ్యాణి, ఆ అమ్మ దృష్టి పడితే మనకి చక్కగా అన్ని శుభాలు జరుగుతాయి, బాగుంది. అయోధ్య, ఆవిడ కన్ను యొక్క సౌందర్యము గెలవబడనిది. దీనివల్ల నాకేమిటి లాభం అంటే ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక లక్షణం గోచరిస్తుంది. అమ్మవారి కన్నుల యొక్క నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎరుపెక్కదు. అమ్మ కన్ను ఎరుపెక్కకపోవడమే మీకు శ్రీరామరక్ష. అమ్మ కన్నే ఎరుపెక్కుంటే రావణాసురుడు ఎప్పుడో నిహతుడైపోయి ఉండేవాడు. అందుకే హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని ఈ తల్లి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ అంటారు. సీతారాములిద్దరు ఒండరులు ఒకరికొకరు తగినవారే కానీ రాముడి కన్నా సీతమ్మ తల్లి గొప్పతనం ఒకటి ఎక్కువ ఉంది అన్నారు. ఎవరు? పరమరామ భక్తుడైన హనుమ. రామచంద్రమూర్తి కన్నులు ఎప్పుడైనా ఎరుపెక్కుతాయి, సీతమ్మ కళ్ళో అసలు ఎరుపుతనం తెలియదు, ఎప్పుడూ నలుపే. ఇంత నలుపైన కన్నులు కాబట్టి అంత ధూర్తుడు కూడా రక్షింపబడ్డాడు. కాకాసురుడు వక్షస్థలం మీద గాఢ వేసినవాడు కూడా బతికాడంటే రాముడి పక్కన సీతమ్మ ఉంది. రాముడి పక్కన సీతమ్మ లేదు కాబట్టే 10 తలలు తెగిపోయాయి రావణాసురుడికి. కనుక ఆ తల్లి కన్నుల నలుపు మనకి శ్రీరామ రక్ష. మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి కాపాడుతోంది. లేకపోతే ఆ తల్లే కాపాడకపోతే మన ధూర్తతనానికి మన బతుకులు ఎక్కడుంటాయండి? కాబట్టి అయోధ్యా కువలయై కృపాధారాధారా, ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులకు మాటలు. అమ్మ అసలు ఆ కన్నులున్నాయే అందులో నాకు ధారానగరం కనపడుతోందమ్మా అన్నారు. ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని. ధారానగరం ఎలా కనపడుతోంది శంకరా నీకు? ఓ బాగుంది, ముందు 3 చాలా బాగా చెప్పావు, బాగుందయ్యోయ్.
ఏది 4 ఎలా సరిపోతుంది, ధారానగరం ఎలా సరిపోతుంది చెప్పు అంటే, అమ్మా ధారానగరము భోజరాజు గారి చేత పరిపాలింపబడినదైనా నీ కన్నులు కృపాధారాధార, కన్నులలోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంది. ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే అమ్మా అంటే చాలు రక్షించేస్తాం. ఎంత కృప కలిగిన దానివమ్మా, ఎంత కారుణ్యమున్న దానివమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా. అమ్మా నీ కన్నులు చూస్తే మధురానగరం గుర్తొస్తోందన్నారు. నా కన్నులకి మధురానగరానికి పోలికి ఏమిటి శంకరా అంటే, అమ్మా కొంతమంది ఇలా చూస్తే ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ చూపు. ఎక్స్రే అయినా కొన్నిటి లోపలికి వెళ్ళి చూడలేదేమో కానీ ఒక్కొక్కడి చూపు అలా ఉంటుంది. ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండ్లలోనూ, రోడ్ల మీద, చెట్ల పక్కన వాళ్లే కదండి. కాబట్టి గంబంబు వ్రేయుచు వెటపాటవాడు మొలయనంతంత చేరువ బొలయునింతి చూచున తన్వి బొరిబొరి కీచకుండు అంటాడు. ఆ చూపులలో ఉండేటటువంటి ఆకలి ఎలా ఉంటుందో తిక్కన గారు మహాభారతం విరాట పర్వంలో కీచకుడి యొక్క చూపుల్లో చూపిస్తారు ఆ ద్రౌపదిని చూడటంలో. అమ్మా నీ చూపులు అటువంటి చూపులు కావమ్మా. తీయటి పదార్థం పిల్లాడికి ఎంత సంతోషంగా ఉంటుందో నీ చూపులు అమ్మ చూపులై లోకాన్ని కాపాడడానికి అమ్మ చూపులుగా అంత మాధుర్యంతో ఉంటాయమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. ఇప్పుడు అంటున్నారు భోగవతి. భోగవతి అనేటటువంటిది కాంబాత్ అనేటటువంటి ప్రదేశంగా గుజరాత్లో ఉంది. భోగవతిక నీ అనుగ్రహము వలననే లోకములో ఎన్ని భోగములున్నాయో అన్ని భోగములను పొందడానికి కావలసినటువంటి ఐశ్వర్యమును స్థితిని పొందుతాడు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవించుట అని అర్థం. ఐశ్వర్యం వేరు, భోగం వేరు. మీరు ఒక్కొక్కరిని చూశారో లేదో, కోట్లకి పడగలెత్తి ఉంటాడు, ఓ డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. అంటే ఐశ్వర్యము దీని కొరకు అంటే వీడి గత జన్మల పుణ్యము ఐశ్వర్యమై ఉన్నది, ఇది వాడి బిడ్డలకు ఎడుతుంది. గత జన్మల పాపబలం ఎక్కువగా ఉంది, సైకిల్ మీదే వెళ్ళి దరిద్రం అనుభవిస్తుంటాడు. వాడికి లేక కాదు, వాడు వెళ్ళలేక కాదు, వాడు వెళ్ళడంతే. ఎందుకంటే వాడు దరిద్రం అనుభవిస్తాడు. అలాగే ఎప్పుడూ కొంతమంది నిలవబెట్టిన పదార్థమే తింటారు. కుచేల తాంబూలం అని లోకంలో ఒక సామెత ఉంది. ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతోటే తాంబూలం, వాడు ఎప్పుడూ మంచి తాంబూలం వేసుకోడు. లేదా వాడు ఎప్పుడు నిలవలేని అప్పుడే వండిన పదార్థాన్ని వాడు తింటాం. ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఎందుకు పాడి చేయడం అని దాన్ని వీడి తినేస్తాడు, మిగిలిన వాళ్ళు చక్కగా వేడి తింటుంటారు. ఈ దరిద్రం వాడు అనుభవిస్తుంటాడు. అందుకే కొంతమంది మీరు తినేయండి నేను ఆఖరణ తింటానంటారు. ఎందుకు ఈ మాట అంటే, ఒకవేళ వీడు కలిసి తినేస్తే వాళ్ళ కోసం వీడు ఏమైనా వదిలేస్తే, వాళ్ళు తినకుండా వదిలేస్తే పదార్థం పాడైపోయిందని అందరూ వదిలేసింది వీడు మొత్తం తినేస్తాడు. ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఆకలితో సంబంధం ఏం లేదు. అది ఇన్ఫినిట్, ఎంతైనా తినేస్తుంది ఆ కడుపు. దేని కొరకు? అది ఇంకోడికి పెట్టకుండా ఉండడం కొరకు. ఇలాంటి దీన్నే రుద్రాధ్యాయంలో మాట అంటారు, ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏచాం కించనా మమత్ అంటుంది మంత్రం. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం వేరండి, ఐశ్వర్యాన్ని అనుభవించడం వేరు. ఐశ్వర్యం ఉండడానికి, ఐశ్వర్యం అనుభవించడానికి మధ్యలో వచ్చి నిలబడేది ఎవరంటే అలక్ష్మి. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినా సహా అని శ్రీ సూక్తంలో అడుగుతాం. అమ్మవారు శ్రీఫలం ఆ శ్రీవృక్షం కింద కూర్చుని తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి, ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, వీడికి అనుభవంలోకి రాదు. ఇంట్లో ఎప్పుడూ పళ్ళుంటాయి, ఎప్పుడూ స్వీట్లు ఉంటాయి, వీడి ఒంట్లో డయాబెటీస్ ఉంటుంది. ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, వీడికి బీపీ ఉంటుంది. ఇంట్లో మెత్తటి పరుపులు ఉంటాయి, వీడికి నిద్ర పట్టదు. అందుకని వీడు ఎక్కడ ఉంటాడంటే చీకటి పడిన తర్వాత చీకట్లో ఎప్పుడు గోడల దగ్గర, గొంతుల దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా అలా తిరుగుతూ ఉంటాడు అంటే, ఆయనకి నిద్ర పట్టదండి పాపం, ఏం చేస్తాడు అలా తిరుగుతూ ఉంటాడు రాత్రిళ్ళు అని. ఎప్పుడో తెల్లవారకట్ట 4ంటికి అందరూ అనుష్ఠానం చేసుకునే వేళ వీడికి నిద్ర పట్టి 9ంటికి లేస్తాడు. వీడి జీవితంలో సంధ్యావందనం ప్రాయశ్చిత్తం లేకుండా చేయలేడు. అంటే వాడి ప్రారంభం అంతే, 4ంటికే నిద్ర వస్తుంది వాడికి. మీరు కొంతమందిని చూడండి. నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉండేవాడు, సభలో ఉంటే అదో ఇబ్బంది కూడాను, ఈయన చెప్పినందుకు సభలో చెప్పాడు అనుకుంటారు. 2-3 రోజులు పనులు పెట్టేసుకునేవాడు.
పనులు పెట్టేసుకుని రాత్రి పగలు ఆ 2-3 రోజులు పనులన్నీ చేసేసుకుని సెకండ్ సాటర్డే సండే వస్తే శుక్రవారం రాత్రి పడుకుని శనివారం నాడు ఉదయం 10ంటికి లేచేవాడు. నోరు పొక్కిలించి టిఫిన్ తిని మళ్ళీ పడుకునేవాడు. మధ్యాహ్నం లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకునేవాడు. రాత్రి లేచి పుక్కిలించి పలహారం చేసి మళ్ళీ పడుకునేవాడు. సోమవారం పొద్దున్న స్నానం చేసి ఆఫీస్కి వచ్చేవాడు. ఏం చేశారండి అంటే నవ్వేవాడు. నవ్వుతారేంటంటే ఏం చేశారంటే శుక్రవారం రాత్రి పడుకుని ఇప్పుడే లేచారండి అనేవాడు. అయ్యి బాబోయ్ అలా ఎలా సంభవం అంటే ఏముందండి తినడానికి మా ఆవిడ లేపుతుంది అప్పుడు లేచి నోరు పొక్కిలిస్తాననేవాడు. అందుకని కొంతమందికి అంత విచిత్రమైన స్వభావం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒకడు భోగం కోసమే పుడతాడు, ఒకడు ఇంట్లో భోగం ఉన్నా అనుభవించలేడు. భోగము అనుభవము రెండూ కలియాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి. ఇది ఏ భోగము పడితే ఆ భోగం కాదు, వేదం అనుమతించిన భోగం. ఇలా నేను జీవితంలో సుఖంగా గడపాలి అంటే అమ్మా భోగవతిక నీ అనుగ్రహం ఉండాలి. కాబట్టి విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి అంటే ఉజ్జయిన్ మహాకాళ క్షేత్రం. మనం ఈ మధ్యకాలంలో 8 సంవత్సరాల్లో ఉంది వెళ్ళొచ్చాం కూడా, భస్మాభిషేకం. ఆ ఉజ్జయిన్ క్షేత్రంలో మహాకవి కాళిదాస్ గారికి అమ్మవారు అనుగ్రహించినటువంటి గొప్ప క్షేత్రం. ఆ ఉజ్జయిని క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే. అవంతి అంటే ఉజ్జయిన్. అమ్మ అవంతి దృష్టిస్తే. అవంతి అన్న మాటకి అర్థం అవయ అంటే రక్షణ, రక్షింపబడుట. ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు. నేను ఎక్కడో గుంటూరులో ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు, మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు 45 నిమిషాలు మాట్లాడుతుంటారు. అందుని భయం రాత్రి పడుకోవడానికి వెళ్ళే ముందు ఫోన్ ఎత్తడం అంటే. ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో. ఏడుపు మొదలెడితే బాబు ఇదేంటి ఏడుస్తున్నారు ఈవిడెవరో అని నేను అమ్మ మీరు సంభాళించుకుని మాట్లాడండి, మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా. అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసేసిందేమో అని. అంటే ఆవిడ చాగంటి కోటేశ్వరారు ఇల్లేనా అండి? అమ్మా నేనే. అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరెవరు అసలు, ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఆవిడ అన్నారు, కోటేశ్వరారు నేను ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాను, నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను. అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు. టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి. ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి, ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు. ఆపరేషన్ చెయ్యడానికి వీలు లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి, షుగర్ లాంటివి. ఇప్పుడు ఆయన బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు. పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు, మేము కన్యాదానం చెయ్యాలి. ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను. మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు. నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు, నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే. ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా, ఒక్క మాట నాకు చెప్తారా? నేను అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను. ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి, మీరేం చేయగలరు, ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ. నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది. యథార్థంగా మీకు చెప్తున్నాను, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో. ఆవిడ కూడా చెప్తున్నారు, నువ్వేం బతికించలేవు నా భర్తనని. నేనేం చేయగలను ఆవిడికి? నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన, నేను అన్నాను, అమ్మ పసుపు కుంకములు అనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి. సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం. మీరు ఒక పని చేయండి,
పరమశివుడు హాలాహలం తాగినా శరీరమునకు ఇబ్బంది రాలేదు, కారణం నీ మంగళ సూత్రమే, నీ చెవితాటంకములే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభజ జరా మృత్యుహరిణీం అంటూను. మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి. అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్నాను. చాలు ఈ ఒక్క మాట. నేను నమ్ముకున్న ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ. ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మేము యథార్థం చెప్తున్నామమ్మా, మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేము చేయలేదు. కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది. అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా. నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన బతికారు తల్లి, నీ పసుపు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు. నేనైతే ఏం నమ్ముతున్నానంటే డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి యందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి. వారి యందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు. నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి అని ఫోన్ చేశారు. చాలమ్మా, మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. 10 కాలాలకే ఆవిడ అలా పసుపు కుంకాలతో ఉండాలనే నా కోరికే. కాబట్టి చూడండి, నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం. చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను. నాకు ఏం తెలియదు, నేనేం చెప్పలేను. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, ఆ సమస్త భోగములకు ఆలవాలమై వేదము చేత అంగీకరింపబడినటువంటి భోగము నీవు అనుభవించడానికి ఆస్కారం ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారి అనుగ్రహంలో ఉన్నది. కాబట్టి కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే, అవంతి అంటే రక్షణ, ఎటువంటి వారినైనా రక్షించగలిగిన శక్తి కలిగిన కన్నులు ఇలా చూసిందా రక్షింపబడిపోతారంతే. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ, ఆఖరి నగరం విజయనగరం. విజయనగరం సమస్త కార్యముల యందు మీకు విజయమును కృప చేయగలిగినటువంటి నగరం ఏదున్నదో అది అమ్మవారి కన్నుల యందు ఉన్నది. మీరు ఒక కార్యాన్ని చేపడితే ఆ కార్యం విజయవంతం కావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కన్నులు మీనములై వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అయ్యుంటే ఆ తల్లి మీకు ఎన్ని రకములైన ఉపకారములు కావాలో అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నీ ఆవిడ కన్నుల్లోంచే వస్తాయి. కాబట్టి అసలు మీనాక్షి అన్న నామాన్ని జీవితంలో అనుసంధానం చెయ్యకుండా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అని అనకుండా, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన గురించి వినకుండా బ్రతికితే అది కృతజ్ఞత అవుతుందా కాదా నాకు చెప్పండి. ఇందులో ఏది మనకు అక్కర్లేకుండా మనం బతకగలం? ప్రతి కారుణ్యము ఇన్ని చీలిక పేలికలై ఇన్ని పాయలై ప్రవహించిన అమ్మవారి కారుణ్యమంతా కూడా మనకి కావలసిందే. కాబట్టే శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నులు కారుణ్యములకు నిలయములైతే ఆ కారుణ్యము ఎన్ని పాయలుగా ప్రవహిస్తోందో, ఏ పాయ దగ్గర ఏ ఊరు ఏర్పడి ఎలా దప్పిక ఉపశాంతిని పొంది వృద్ధి చెందుతోందో అలా ఎవరు ఎక్కడ ఎలా వృద్ధి చెందినా ఆ వృద్ధికి హేతువు అమ్మవారి యొక్క దృష్టియే. ఆ తల్లి అనుగ్రహంతోనే అటువంటి వృద్ధిని పొందుతున్నాడు తప్ప ఆ అమ్మవారి అనుగ్రహము లోపించిన నాడు ఎవ్వడు ఎందులోనూ వృద్ధిలోకి రాలేడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారు జగద్గురువులు కనుక. కానీ ఆయన చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని కూడా శంకర భగవత్పాదులే చెప్పాలి. ఎందుకంటే వసిన్యాది దేవతలు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టారు. శంకరాచార్యులు వారు ఈ కన్నుల గురించి ఒక పట్టాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా అండి? ఇన్ని కోణాలలో నువ్వు బాగా వింటే అమ్మవారి కన్నులలో నీ కన్నులు కలిపి చూసి నిన్ను నీవు రక్షించుకోగలవు. అమ్మవారి కబరీబంధం చూడడం కష్టం, అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం చేయడం కష్టం. అమ్మవారి కన్నులు చూడడానికి మీకు ఏ బెంగా ఉండదు.
అసలు ఇంకా మాటకొస్తే ఏ తల్లి కన్నులలోనైనా మీరు అమ్మ కన్నులు చూడవచ్చు. కాబట్టి అమ్మవారి కన్నులు మీకు ఎదురుగుండా కనపడుతున్నాయి. అసలు ఆ నల్లటి కన్నులతో ఆ తల్లి లోకాన్నంతటినీ చల్లని తల్లి అయి పోషిస్తూ ఉంటుంది. అమ్మ కన్నుల గురించి వింటే, అమ్మ కన్నుల గురించి 4 మాటలు ఆ నామం చెప్తే ఆ చల్లని తల్లి పొంగిపోయి మనందరినీ కూడా ఒడిసి పట్టుకుని, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో అయితే ఉత్తర క్షణంలో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అన్నారు పరమాచార్య వారు. ఎవరు అమ్మవారి కన్నులను అనుసంధానం చేస్తాడో, ఆ కన్నుల యొక్క నల్లతనానికి నమస్కరిస్తాడో, ఆవిడ దృష్టి వైభవాన్ని గమనిస్తాడో, వాడు ఆ ఆనందం పొందిన మరుక్షణంలో వాడు ఉన్నది ఎక్కడా అంటే బిడ్డడై జగజ్జనని యొక్క తొడ మీద వాడు కూర్చునుంటాడు అని చెప్పారు పరమాచార్య. నడిచే దేవుడు, వారి మాట ఉత్తినైపోదు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శంకరాచార్యుల వారు తప్ప ప్రపంచంలో బహుశః ఎవ్వరూ ఇటువంటి శ్లోకం చెప్పలేరు. ఆయనకే చెల్లింది. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని మీరు చూడండి, ఒక పెదవి ఉందనుకోండి కొన్ని రసాలు చెప్పగలదు. భయానకం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. కోపం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. ముక్కు ఉందనుకోండి ఎర్రబడిపోతే శోకరసం తెలుస్తుంది, కరుణారసం తెలుస్తుంది. తప్ప మీకు 9 రసాలు చెప్పగలిగినవి మనిషి శరీరం మొత్తం మీద ఒక్క కళ్ళే. కళ్ళొక్కటే 9 రసాలు చెప్తాయి. ఈ 9 రసాలు మనుష్యుల గురించి చెప్పడం కాదు, అమ్మవారి కళ్ళల్లోకి తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు. దేని కొరకు అంటే ఆయన ప్రజ్ఞ ఏమిటంటే, అయ్యో ఇలా చెప్తే మనకి ఇవన్నీ అవసరమా అని అహంకారంతో చుట్టలేదేమో, ఒక్కసారి ఇలా చెప్పినప్పుడు ఆయా కోణాల్లో అమ్మవారి కన్నులు ఎవరికైనా ఇక్కడ మెదిలితే ఉత్తర క్షణంలో వాడు అమ్మవారి కన్నుల యొక్క దృష్టికి లోనవుతాడు. అంతే, వాడు బాగుపడిపోతాడు. ఇది ఆయన బెంగ. దానికోసం వారు ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. అమ్మవారుట తడిపేసిందిట. అబ్బా ఆయన ప్రేమలో తడిసిపోయానండి అంటారు కొంతమంది. అమ్మవారుట శంకరుణ్ణి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శృంగారము చేత, శృంగారము అంటే ఇక్కడ మీరు దోషభూయిష్టమైనటువంటి దానిగా తీసుకోకూడదు, అపారమైనటువంటి ప్రేమ చేత శివుణ్ణి తడిపేసిందిట. ఈ మాట ఎందుకంటున్నారు అంటే, ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం అన్నది ఉండదు. ఈ మాట నేను అన్నప్పుడు మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటున్నాడు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారిలో శివుడు ఎక్కడున్నాడని మీరు అడగచ్చు నన్ను. అమ్మవారిలో శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా అండి? శంకరాచార్యులు వారే అన్నారు, త్వయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. పరమశివుడు తన శరీరంలో ఇచ్చింది వామార్థ భాగమే ఇచ్చాడు అమ్మవారికి. వామార్థ భాగం ఇస్తే కూర్చున్నది ఎవరు కూర్చున్నారు అంటే శంకరుడు కూర్చుని ఉంటాడు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళిద్దరూ విడివడి ఉండరు కాబట్టి ఇప్పుడు శంకరుడే కూర్చున్నాడు. శంకరుడే కూర్చుంటే అసలు నిజానికి ఈ సగమే మా అమ్మ. మరి ఈ సగం కూడా అమ్మలా ఎందుకు కనపడుతోంది అంటే, ఆయన స్ఫటికం లాంటి తెలుపు, ఈవిడ కుంకం పువ్వు లాంటి ఎరుపు. ఈ తెలుపు మీద ఈ ఎరుపు వచ్చి పడిపోయేటప్పటికి ఈ తెలుపు ఎరుపెక్కిపోయింది. అందుకే మీకు ఈ తెల్లగా కనపట్టలేదు. అదే శివే శృంగారార్ధ్ర, ఆవిడ యొక్క ప్రేమ యందు తడిసిపోయాడయా శంకరుడు. లేకపోతే దక్షిణామూర్తి అయిపోతాడు, మీకు నాకు దొరకడు అసలు. ఆయన కదిలాడంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి శివుణ్ణి తడిపేసింది. తదితరజనే కుచ్చనపరా, ఆవిడ అందం శివుడి కొరకు మాత్రమే. మీకు ఆవిడ ఎప్పుడు అమ్మ మాత్రమే. మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా, ఎప్పుడు అమ్మా అన్నా, ఎప్పుడు అమ్మవారి శ్లోకం చదివినా ఎలా మాట్లాడవలసి ఉంటుంది అంటే కొడుకుగానే మాట్లాడాలి. మగవాడిగా అమ్మవారి గురించి మాట్లాడతాను అన్నారనుకోండి, కుచ్చనపరా, కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. ఎవడురా
ఏమిటి నా దగ్గరికి వచ్చి మగవాణ్ణని మాట్లాడటమా? మగవాడిలా నిలబడ్డామంటే ఆవిడ్ని ఆడదానిగా చూడకు, అమ్మగా చూడు. నువ్వు అమ్మగా చూస్తే నేను నీకు తల్లిగా నిలబడతాను, తల్లినై నిలబడతాను. శివుడు తప్ప వేరొకడు నా యందు మగవాడిగా నిలబడ్డానికి వీల్లేదు. ఇంకొకడు నిలబడితే కొడుకుగా నిలబడాలి. అమ్మతనాన్ని చూసి నిలబడితే నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం. అమ్మవారి కళ్ళల్లోట ఒక్కసారి ఆ రౌద్రరసం కనపడిందిట. రౌద్రరసం ఎందుకు కనపడుతుంది? శంకరాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మహిషాసుర మర్దనీ గురించో లేకపోతే శుంభ నిశుంభుల యొక్క మర్దనం గురించో చెప్పచ్చు. కానీ ఇంత అందమైన శ్లోకం చెప్తున్నప్పుడు చక్ర పొంగల్లో ఉప్పు కణికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా మహిషాసుర మర్దనం కన్ను ఎర్రబడిందంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో తెలుసా అండి ఆయన. ఒక రోజున పార్వతీదేవి పరమశివుడి పక్కన కూర్చుందిట సభలో. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. వసిన్యాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, కవులు పాడుతున్నారు. అందరూ పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తుంటే అమ్మవారు ఇలా చూసిందనుకోండి, సభలో బాగుండదు. ఇలా చూడకుండా ఇలా క్రీగంట చూసుకుంటూ అబ్బా ఇంత గొప్పవాడు మా ఆయనని ఇలా చూసుకుని సంతోషపడిపోతుందంటే. ఈ సమయంలోనే శంకరుడు కూడా చూశాడనుకోండి, ఎదరనామాల్లో చూతురు కనవాడు బొగ్గలు ఇరిపెక్కుతాయన్నారు శంకరాచార్యులు వారు. వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు. ఇంత సంతోషంలో ఉండగా ఈయన్ని కీర్తిస్తుంటే